ఆ ఐస్ క్రీమ్ ఇంటికి చేరగానే యముడు ఆ ఇంట్లో అడుగు పెడతాడు. మనమిద్దరం ఐస్ క్రీమ్ తిందామా? అమ్మా, నొప్పిగా ఉంది. తనకి అబార్షన్ అయింది. ఎందుకు పెద్ద మా దేవుడు నాకు ఇంత అన్యాయం చేస్తాడు? ఐస్ క్రీమ్ తింటే అబార్షన్ జరిగే అవకాశం ఉందా? నో ఛాన్స్. ఎలా ఉంది, దానికి ఎలా ఉంది అని నేను అడగడం లేదు. అబార్షన్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ముందు ఆ విషయం చెప్పు. అబార్షన్ అయిపోయింది మేడం. ఆవిడకైతే ఏం ప్రమాదం లేదు, కానీ ఎందుకు ఇలా జరిగిందా అని తెగ ఏడుస్తుంది. ఏడవని, నాకు కావాల్సింది కూడా అదే. బిడ్డని కంటుందా, బిడ్డని. అక్కడ ఏం జరిగినా నాకు ఫోన్ చేసి చెప్పు. రా రాజా, ఎంతసేపు వచ్చి? నువ్వు చేసిన పాపం గురించి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను. అది నేను ఫోన్లో ఎంత పాపం చేశావే! అన్యాయంగా నా బిడ్డని చంపేశావు. ఈ రోజు నువ్వు నా చేతిలో చావాలి. చంపుతావా? చంపు. నీ చేతుల్లో చావడం కంటే నాకింకేం కావాలి? చంపు. బ్రతికితే నీతో బ్రతకాలి, చస్తే నీ చేతుల్లోనే చావాలి. నాకు కావాల్సింది ఇదే. నీ బిడ్డకు నేను తల్లిని కావాలి కానీ అచ్చెందు కాదు. అందుకే చంపా. చంపేయి, నీ కసి తీరా చంపేయి. అసలు నువ్వు ఆడదానివి కాదే. నీలాంటి రాక్షసి అసలు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. చావు. రాజా, రాజా ఆగు. ఏంటిది? ఏంటి ఆవేశం? వదులు రాజా, నీకే చెప్పేది. రాజా, తన్నేం చేయొద్దు. రాజా, తనని చంపి నువ్వు హంతకుడు కావద్దు. నా మాట విను రాజా. వదులు, వదులు రాజా. నిన్ను హంతకుడిగా మారినా పర్లేదు అంకుల్. ఇలాంటి నరరూప రాక్షసి ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు. ఇది బ్రతకూడదు అంకుల్. చంపేయాలి. రాజా ప్లీజ్, నా మాట విను. వదులు, వదులు. రాజా వదలకు ప్లీజ్, అంకుల్. ఈ రోజు అని చంపేయాలి. వదలడే. ఏంటక్క నువ్వు చెప్పేది? అవును జయంతి, జరిగింది యాక్సిడెంటల్ గా జరిగినా అది మనకు మంచే చేసింది. చందు ఆరోగ్యరీత్యా తను తల్లి కావటం చాలా ప్రమాదం. అలా జరిగితే మనకి చందు దక్కే అవకాశం లేదు. ఈ విషయం డాక్టర్ శ్రవంతే నాకు చెప్పారు. నేను నమ్మలేకపోతున్నానక్క. నమ్మాలి రాజా. విని జీర్ణించుకోలేకపోయినా ఇది నిజం రాజా. బిడ్డ కడుపును పడ్డాడు అనగానే ఎంతగా ఆనందించానో, ఆ బిడ్డ చనిపోయిందని తెలిసాక ఒక రకంగా మనసులో ఒక పెద్ద బాధను తొలగించినట్టుగా ఫీల్ అయ్యాను. మరి ఈ విషయం చందుకెందుకు చెప్పలేదక్క? ఎలా చెప్పాలి? తను తల్లి కావటం కష్టం అని తెలిస్తే చందు తట్టుకోగలుగుతుందా? ఈ అబార్షన్ జరగకపోయింటే ఖచ్చితంగా మనం చందును ఒప్పించి మరీ అబార్షన్ చేయించాల్సి వచ్చేది. ఒక రకంగా మనకు ఆ బాధ లేకుండా భార్గవి చేసిన పని వల్ల మనకి మేలే జరిగింది.
ఇది మేలనుకోవాలా, పాపం అనుకోవాలా, ఆ దేవుడు మాకిచ్చిన శాపం అనుకోవాలా? నాకేం అర్థం కావట్లేదు అంకుల్. ఏంటక్క ఈ దారుణం? చందు ఏం పాపం చేసిందని ఆ దేవుడు ఇంత పెద్ద శిక్ష విధించాడు? తను ఎవరికైనా మంచి చేసే మనిషే కాని చెడు చేయటం చేత కాదు. అలాంటి మనిషికి ఇంత కష్టమేంటక్కా? ఏం చేస్తాం జయంతి, మనం ఇంకా జీవం కూడా పోసుకొని పసిగుడ్డు గురించి ఇంత బాధపడుతున్నాం. కానీ చందుకేదైనా జరిగితే మనం అసలు తట్టుకోగలమా చెప్పు? ఎన్ని కలలు కన్నాం, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. చందు నెల తప్పింది అనే వార్త విన్నప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కో అనుభూతిని పొందాం అంకుల్. పుట్టబోయే బిడ్డ గురించి రకరకాలుగా ఊహించుకున్నాం. అమ్మలా ఉంటాడని నేను, కాదు మా అమ్మ పోలికలుంటాయని చందు, నీలాగా హైట్ పెరుగుతాడని, నాలాగా కలరుంటాడని, ఇలా ఏవేవో కబుర్లు, ఏవేవో ఆశలు, ఎన్నెన్నో కోరికలు అన్నీ ఆవిరైపోయాయి అంకుల్. ఊరుకో రాజా. అంకుల్ కంట్రోల్ రాజా, ప్లీజ్ కంట్రోల్. నా వల్ల కావట్లేదు అంకుల్. నాకే ఇలా ఉందంటే ఈ విషయం తెలిస్తే చందు తట్టుకోగలుగుతుందా? అందుకే తనకి ఈ విషయం చెప్పకుండా స్రవంతి గారు ఇన్ని రోజులు దాచారు. నీకే విడిగా చెప్పాలనుకున్నాను, కానీ అనుకోకుండా ఇంతలోనే చందు కన్సీవ్ అయింది. ఆ బిడ్డ కడుపులో పెరిగే కొద్దీ చందు ఆయుష్ తగ్గిపోతుంది రాజా. రేపు ఆ బిడ్డ బ్రతికి భూమి మీద పడినా తల్లిని చంపిన హంతకుడనే ముద్రతో పాటు అమ్మలేని అనాథవుతాడు. ఆ నరకం జీవితాంతం అనుభవించే కంటే ఇదే మంచిదని సరిపెట్టుకోవడం మంచిది. కానీ ఆ దేవుడికి ఎందుకు అంకుల్ నా మీద ఇంత కక్ష? నేను ఇష్టపడింది ఏదీ నాకు దక్కనివ్వడు. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమని దూరం చేశాడు. నేను అభిమానించే శంకర్ దూరం అయ్యాడు. మాధవి చనిపోయింది. చందుని చావు అంచుల దాకా తీసుకెళ్లి ఏడిపించాడు. ఇప్పుడు ఇలా దీనికంటే ఒక్కసారి చంపేస్తే పోతుంది కదా అంకుల్. రాజా, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా నిలబడితేనే కదా రేపు నీ భార్యకి సమాధానం చెప్పుకోగలవు. నువ్వు ధైర్యంగా ఉండు రాజా. చందు, ఊరుకో అమ్మా, ఊరుకో. కొన్ని మనం అనుకోనివి జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరిగాయి అనుకుంటే మనకి తెలియని కారణాలు చాలా ఉంటాయి. జరిగినవన్నీ మనం మంచిగా అనుకోవడం తప్ప మనమంటూ చేయగలిగింది ఏమీ లేదు. పోనీలే అమ్మా, ఇదే ఒక అందుకు మంచి జరిగిందనుకుందాం. మంచా? ఏంటమ్మా మంచి? ఏ విధంగా మంచి? అది ఏంటమ్మా? అదే చందు, ఇంకా కొన్ని నెలలు మోసాక ఇలాంటిదేదైనా జరుగుంటే అది ఇంకా నరకం కదా అని. అసలు అలా ఎందుకు జరగాలి? నేనేం పాపం చేశానని తాతయ్యని తెచ్చి నీ చేతిలో పెట్టాలని కలలు కన్నానే. ఎందుకు ఇలా జరిగింది? అది నీ తప్పు కాదమ్మా, నువ్వు చేసిన పాపము కాదు. నాన్నని నేను అపార్థం చేసుకొని చాలా మాటలన్నాను కదా, ఆ బాధతోనే ఆయన పోయారు. ఆయనకింకా నా మీద కోపం తగ్గినట్లేదు. అందుకే వాళ్ళకి వెళ్ళిపోయారు. అయినా ఆయన కోపం ఎంతలే అమ్మా, మళ్ళీ మనసు మార్చుకొని నీ కడుపునే మళ్ళీ పుడతారేమో, ఎవరికి తెలుసు? ఊరుకో చందు, ఏడవకో.
ఎంతకాలం ఇదే మాట చెప్తారు కమిషనరు? చెప్పి మీకు బోరు కొడతా ఉండదా లేదో గానీ ఇని నాకు బోరు కొడతా ఉంది. నాదే ఉంది సార్, ఉన్నట్టు చెప్పడమే కదా నా పని. ఏం చెప్తావో ఏందో వినేదానికి చాలా తలనొప్పిగా ఉండాది. ఆ కాంట్రాక్ట్ నా చేతికి రాకుండా పోయినాదో నా అంత పిచ్చోడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. అట్టా ఉంటాది నాతో వ్యవహారం. అర్థమైంది సార్. ఏమర్థమైనది? పిచ్చోడని అర్థమైనదా? కాదు సార్, మీరు నా మీద ఎగరడం మానేసి ముందు ఆ భార్గవి గురించి ఆలోచించండి. ఏందయ్యా ఒక్క ఆడదానికి ఎంతలా భయపడతా ఉండావు? ఇక్కడ సబ్జెక్టు ఆడమనిషా మగమనిషా అని కాదండి, కాంట్రాక్ట్ మీకు రావాలా వద్దా అని. నాకే కావాలా? అదంత తేలిగ్గా లేదు సార్. మొన్నటిదాకా నోటీసుకి సమాధానం చెప్తే సరిపోతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు భార్గవి ఇంకో కొత్త ఫిట్టింగ్ పెట్టింది. ఏం చేసినది? ఆ రాజాకి తనకి మధ్య ఏ విభేదాలు లేవని, తనతో కలిసి ప్రాజెక్ట్ చేయటానికి రాజాకి ఏ అభ్యంతరం లేదని లెటర్ పెట్టింది. అట్ట ఎట్ట ఇచ్చినదయ్యా? ఆ భార్గవికి రాజాకి మధ్యలో గొడవలుంటాయి కదా, మరి లెటర్ ఎట్లా ఇచ్చినది? అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది సార్. భార్గవ్ అయితే లెటర్ ఇచ్చింది. ఆ రాజా గనక తను ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకున్నాడు అంటే ఆ కాంట్రాక్ట్ తప్పకుండా ఆయనకే వెళ్తుంది. అట్టా జరగకూడదు. ఆ కాంట్రాక్ట్ నాదే. అయితే రాజాని భార్గవ్తో కలవద్దని చెప్పండి. మీరు వెంటనే ఆ పనిలో ఉండండి. మళ్ళేం జరిగింది డాడీ? ఏమైందంటావేందిరా? ఆ భార్గవి రోజు రోజుకి చాలా దూరం వెళ్ళిపోతా ఉండాది. ఆ రాజాకి దానికి మధ్య ఏ గొడవలు లేవని లెటర్ ఇచ్చినాదిరా. వాళ్ళిద్దరూ కలిస్తే మన చేతికి చెప్పారా? 50,000 ఇండ్లురా, 1,000 కోట్ల ప్రాజెక్టు చేజారిపోతా ఉండాదిరా. అది వస్తాదని ఎప్పటినుంచో కాసుకుని కూర్చుని ఉండా. నోటికి దొరికినట్టే దొరికి మాయమైపోతా ఉండాదిరా. కడుపు రగిలిపోతా ఉండాది. నాకు అంతే డాడీ. నేను తలుచుకుంటే ఏ ఆడదైనా నా ఒళ్ళోకొచ్చి వాలేది. అట్లాంటిది ఆ భార్గవి నా చేతికి చిక్కకుండా పోతుంటే తట్టుకోలేకపోతున్నాను డాడీ. ఆ రాజాకి భార్గవికి మధ్య చిచ్చు పెట్టాలిరా. వాళ్ళిద్దరూ ఎప్పుడు అట్టా కొట్టుకుంటూనే ఉండాలి గాని కలవకూడదు. కలిసినారా మన కడుపు కొడతారు. ఏ పాయింట్ మీద కొట్టుకుంటారా అని ఆలోచిస్తా ఉండా. యాపిల్ తింటే పుట్టబోయే బిడ్డ యాపిల్ పండులా పుడతాడంట. ఇప్పుడు మన హీరో ఎంత ఉంటాడు? ఇంత చిన్నగా ఉంటాడా? ఇదిగో ఇంతంటే ఇంతుంటాడు. రాజా, డాక్టర్. మీకు మీ అంకుల్ అంతా చెప్పాననుకుంటాను. అవును డాక్టర్. అబార్షన్ అయిందని బాధను తట్టుకోలేక చందు విపరీతంగా ఏడుస్తుంటే సెడేషన్ ఇచ్చి పడుకోబెట్టాం. తనకి మెలకు రాగానే మీరింటికి తీసుకెళ్లొచ్చు. రాజా, మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఈరోజు చందు విషయంలో జరిగింది నిజంగా ఓ అద్భుతమే. ఎందుకంటే ఈ అనర్థం వల్ల చందు ప్రాణాలతో బయటపడింది. ఈ
సంఘటన మనసుకు బాధ కలిగించేదే అయినా అందులో ఒక మంచి దాగుంది. చూడు రాజా, అమ్మాని పిలిపించుకోవాలని ఈ భూమి మీద ప్రతి ఆడది కోరుకుంటుంది. ఆ పిలుపులోని ఆత్మీయతను, అనురాగాన్ని ఒక్కసారైనా రుచి చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. కాని ఆ అదృష్ట అవకాశం దేవుడు అందరికీ ఇవ్వడు. మనకి చందు ముఖ్యం. అది గుర్తుపెట్టుకో రాజా. చందుని మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. అది నీ వల్లే అవుతుంది. అవును రాజా, జయంతి గారు చెప్పింది నిజం. చందు ఆరోగ్యం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో ఎవరి మాట వినని చందు మీ మాట వింటుంది. మీతో కలిసి బతకాలని ఒకే ఒక్క ఆశతో చావుని సైతం ఎదిరించి బతికింది. అలాంటి చందుకి మళ్ళీ మీరే కొత్త ఊపిరిపోయాలి. తనలో బ్రతుకు మీద ఆశ కలిగించాలి. ఈ విషాదం నుంచి బయటపడేలా చేయాలి రాజా. భార్గవి, 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 నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎవరి మీద ద్వేషం పెంచుకుంటున్నావు? రోజు రోజుకి ఎంత పతనం అయిపోతున్నావు నీకు అర్థమవుతుందా? ఏంటి నాకు నీతి వాక్యాలు చెప్పడానికి వచ్చారా? నీతి వాక్యాలు చెప్పడానికైనా అవతల మనిషి మీద ప్రేమ ఉండాలి భార్గవి. కానీ రోజు రోజుకి నీ మీద అసహ్యం కలిగేలా చేస్తున్నావు. నువ్వు చేస్తున్న పనులు ఎంత దారుణంగా ఉంటున్నాయో తెలుసా? అన్యాయంగా ఒక పసికందుని అమ్మ కడుపులోనే చంపేయాలనే ఆలోచన ఎంత భయంకరమైందో ఆలోచించావా? ఇదే పని నీ అమ్మకెవరైనా చేస్తుంటే ఈ రోజు నువ్వు ఉండేదానివా? మీరంటూ మా అమ్మ జీవితంలోకి రాకపోయి ఉంటే నేనసలు ప్రాణం పోసుకునేదాన్నే కాదు కదా. నేను మీ అమ్మ జీవితంలోకి రాలేదు. తనే నా జీవితంలోకి బలవంతంగా వచ్చింది. నాకు అప్పటికే పెళ్ళైపోయిందని తెలిసి కూడా తనే తప్పు చేసింది. దాని ఫలితం నేను. అంతేగా నాన్నగారు? పెళ్ళైన మీ మీద మా అమ్మ ఎలా మనసు పారేసుకుందో నేను అలాగే రాజా మీద మనసు పారేసుకున్నాను. మీరెలా మా అమ్మకు నన్ను కన్నారో అలాగే రాజాకి నచ్చచెప్పి నాతో కూడా ఒక బిడ్డని కనమని చెప్పండి. భార్గవి, తప్పే ఉంది? పెద్దవాళ్లుగా మీరు చూపించిన బాటలోనే మీ అల్లుణ్ణి కూడా నడవమనండి. నీకేమైనా పిచ్చా? నీకున్న అందానికి, ఆస్తికి, అంతస్తుకి రాజా కన్నా మించిన సంబంధం వస్తుంది. అంతకన్నా మంచి కుర్రాడిని నేను చూస్తాను. నీ పెళ్లి నేను చేస్తాను. అవసరం లేదు. నేను ఏం చెయ్యాలో, నాకు ఎవరు కావాలో నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను. నా డెసిషన్ నేను మార్చుకోను. నువ్వు చేస్తున్న తప్పు భార్గవి. తప్పులు నిర్ణయించడానికి మనమెవరం నాన్నగారు? ఏ కోరిక ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఎవరు ఎప్పుడు ఏ మార్గాల్లో వెళతారో ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. సో నా మార్గంలో నేను వెళతాను. నన్ను గైడ్ చేయాలని చూడకండి. ఒకప్పుడు రాజా మీద నాకు పగ, కానీ ఇప్పుడు ఇష్టం. రేపు నా ఒపీనియన్ ఎలా మారుతుందో నేను చెప్పలేను, మీరు ఊహించలేరు. అందుకే జస్ట్ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోండి.
ఊరుకో చందు. ఎలాగండి, ఎలా ఊరుకోమంటారు? మనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కన్నానో మీకు తెలుసా? ఆ బిడ్డ నా కడుపున పడ్డప్పటి నుంచి నేను ఎంత సంతోషించానో, ఎన్ని ఆశలతో ఎదురు చూశానో మీకు తెలీదా? నా బిడ్డ నాకు కాకుండా చేశారు, నా బిడ్డని హత్య చేశారు. చందు ప్లీజ్, నేను చెప్పేది కాస్త విను. జరిగిపోయిన దాని గురించి బాధపడకు. ఏమన్నారు? బాధపడద్దా? ఎలాగండి, ఎలా బాధపడకుండా ఉంటాను? పోయింది నా ప్రాణం అండి. ఆ బిడ్డ కోసం నేనెంత కుమిలిపోతున్నానో మీకు అర్థం కావడం లేదా? అవునులేండి, మీకెలా తెలుస్తుంది? ఎంతైనా మీరు మగాళ్ళు కదా, మీకు ఆ బాధ అర్థం కాదు. అమ్మ అనే పిలుపు కోసం ఆడది ఎంతగా ఎదురు చూస్తుందో మీ మగాళ్ళకి అర్థం కాదు. ఎంత సింపుల్ గా అన్నారండి బాధపడొద్దు అని.